దేవుడు ఏదేను తోటల నుండి ఆదాము అవ్వలకు ఎన్నో ఫలాలు ఇచ్చాడు, సమృద్ధి ఫలాలు. వాళ్ళు ఏమి నీళ్లు పోయాల్సిన పని లేదు, పండించాల్సిన పని లేదు, ఎరువేయాల్సిన పని లేదు. ఆ ఫలాలు ఎప్పుడూ కాస్తూ ఉంటాయి. అవి జీవవృక్ష ఫలాలు. దేవుడు వాటిని తినమన్నాడు, ఒక చెట్టు ఫలం తినవద్దన్నాడు. ఇవన్నీ తిని బ్రతకొచ్చు, హాయిగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఏదైనా తోటలో దేవునితో హాయిగా సావాసం చేస్తూ ఉండొచ్చు. మానవుడు ఏం చేశాడు? ఆదామవ్వలు ఏం చేశాడు? దేవుడు తినవద్దని చెప్పిన ఆ పండును తిన్నారు. ఈరోజు మనం చేస్తున్న పెద్ద పొరపాటు అదే. ఎందుకని దేవుని పిల్లలను దేవుడు ఆశీర్వదించలేకపోతూ ఉన్నాడు? ఎందుకని దేవుడు దీవించలేకపోతూ ఉన్నాడు? ఉన్నత స్థితిలో ఎందుకు ఉంచలేకపోతూ ఉన్నాడంటే, నీవు దాటిపోయావు, తగినంత కాకుండా దాటిపోయావు. విస్తారమైన కోరికల్లో పడిపోయావు, విస్తారమైన వ్యామోహాల్లో పడిపోయావు, విస్తారమైన వాటికి బానిస అయిపోయావు. దేవుడు చెడుగు అన్న దానికి నీవు అటాచ్ అయిపోయావు, దాన్నే కోరుకుంటూ ఉన్నావు, లిమిట్ దాటిపోయావు. అందుకే ప్రమాదంలో పడిపోతూ ఉన్నావు.